వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీకి మరో బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ సంవత్సరంలో టీడీపీలో చేరారు మున్సిపల్ చైర్పర్సన్, అలాగే కౌన్సిలర్లు. ఎక్కడ ఏమి తెలుసుకునే ముందు మీరు కనుక బాలకృష్ణ అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అభిమానులు అయితే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజితో పాటు 9 మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో 38వ వార్డులో 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి కౌన్సిలర్లు విజయం సాధించారు. ఆ పార్టీ విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తెలిపారు. త్వరలో మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీంతో చైర్పర్సన్ పదవి దాదాపు తెలుగుదేశం ఖాతాలో పడినట్టని కూడా భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం కౌన్సిలర్లు 6 ఉండగా భాజపా నుంచి కూడా ఒకరు, ఎంఐఎం కౌన్సిలర్లు కూడా ఒకరు గతంలోనే తెలుగుదేశంలో చేరారు. తాజాగా ఇక్కడ మనం చూసినట్లయితే 10 మంది కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరడంతో పాటు ఆ పార్టీ దాదాపు మెజార్టీ సభ్యులు బలం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.